ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఫిరాయింపుదారులతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడితేస్తున్నాం. సతీష్, ఇప్పటికే 4వ అభ్యర్థి విషయమై చర్చలు జరుపుతున్న టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా మారబోతుంది. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ 4వ అభ్యర్థి ఎటువంటి బలం కూడా లేకుండా ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేకుండానే 4వ అభ్యర్థిని రంగంలో దించడానికి సిద్ధమవుతుంది. పార్టీ ఫిరాయించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఆధారంగా 4వ అభ్యర్థిని రంగంలో దించేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తారు. సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం నుండి కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేంద్ర మంత్రులు అశ్విని గజరాజు, సుజనా చౌదరి, నామనాగేశ్వరరావు, యనమల రామకృష్ణుడు, కళా వెంకటరావు, ఈజీ వెంకటేష్, రాయపాటి సాంబశివరావు, పచ్చపాటి పుల్లారావు అంటే పార్టీ అత్యున్నత పార్టీ సీనియర్ నేతలతో కూడా సమావేశమయ్యారు. రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీకి ఒక స్థానాన్ని ఇచ్చే ప్రతిపాదనకు తెలుగుదేశం సిద్ధంగా ఉంది. అయితే 4వ అభ్యర్థికి సంబంధించినంత వరకు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 17 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సమావేశం అవుతా ఉన్నారు. ఎటువంటి బలం లేనప్పటికీ కూడా గతంలో ఓటుకు నోటుకు కేసు జరిగే వాళ్ళకి ఏడాది అవుతుంది. ఈ ఏడాది సందర్భంలో ఇవాళ మళ్ళీ నిర్ణయం తీసుకుని సమావేశం జరపడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేనప్పటికీ కూడా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి గెలిచే ప్రయత్నం గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసింది. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి ఎటువంటి మెజారిటీ లేకుండా, సభ్యుల బలం లేకుండా, శాసనసభ్యుల బలం లేకుండానే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ పోటీకి సిద్ధపడుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే 4వ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక ఫైనాన్షియర్, కాంట్రాక్టర్, వ్యాపారవేత్తను రంగంలోకి దించి ఈ 17 మందితో పాటుగా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభ పెట్టేందుకు అధికారికంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి తన నివాసంలోనే ఈ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే 3 సభ్యులకు సంబంధించి ఒకటి బీజేపీకి ఇవ్వడానికి నిర్ణయించినప్పటికీ కూడా అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ 4వ అభ్యర్థిని బలం లేకపోయినా సరే 4వ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు ఆ ప్రతిపాదన కూడా వ్యతిరేకించడం తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే ఓటు కోట్ల కేసులో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట కానీ, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట కానీ జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే తీవ్ర స్థాయి విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ మకిలిని అట్టించుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఈ 4వ అభ్యర్థికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ వైఖరిని బీజేపీ కూడా తప్పుపడుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుండి బరిలోకి దించే రాజ్యసభ సభ్యుడి అభ్యర్థిత్వాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. నిన్న ప్రకటించిన జాబితాలో తెలుగు వాళ్ళైన ఆ నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు ఇద్దరిని కూడా వేరే రాష్ట్రాలకు కేటాయించిన పరిస్థితి. సో తెలుగు వాళ్ళు ఎవరు కూడా బీజేపీ నుండి ఇప్పుడు పోటీ పడట్లేదు. సురేష్ ప్రభు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పేరు అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం బీజేపీ ఇంకా చేయలేదు.